కృత్రిమ మేధలో మనం స్మార్ట్ బస్సు గురించి చెప్పుకున్నాము. అందరూ బస్సు దిగినాక మెట్ల కింద ఉన్న సెన్సార్, ఎలివేటర్ ఇచ్చిన సిగ్నల్ ప్రకారం బస్సు ముందుకు కదులుతుంది. డ్రైవింగ్ అంతా ప్రోగ్రామ్ చేయబడిన ఒక మనిషి అంతా పర్యవేక్షిస్తాడు. హాయ్, నేను ఇక్కడ చీఫ్ మేనేజర్ ఆర్య భట్టారక్. మీకు మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూర్చి మా అసిస్టెంట్ రోబోట్ దగ్గరుండి చూపిస్తారు. అంతా చూశాక మీరు మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ చేతికి పెట్టిన బాండ్ మాత్రం తీయొద్దు అని చెప్పారు. అసిస్టెంట్ రోబో, వెల్కమ్ టు ఆల్ అని. నడుస్తారా, ఎలివేటరా, ఆటోనా, డ్రోనా, ఏం కావాలి అని అడిగింది. ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఎంచుకున్నాం. సరే, అవసరాన్ని బట్టి అన్ని వాహనాల్లో మిమ్మల్ని తీసుకెళ్తాము అంది. మా చేతికి బాండ్లు కూడా కట్టించింది. మొదట నడక ప్రారంభించాము. అక్కడ చిప్ తయారీ చూపించింది. దాహం వేస్తుంది, కొందరికి కాఫీ, టీ, జ్యూస్ ఏదైనా తాగితే బాగుంటుంది అనిపించింది. అదే మనసులో అనుకుంటున్నాం. తప్పకుండా పక్కనే ఒక సెంటర్ ఉన్నది, వెళదామని రోబో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఒక రోబో టీ, కాఫీ, జ్యూసులతో రెడీగా ఉంది. ఎవరు కోరుకున్నవి వారికి ఇచ్చింది. మేము నోరు అస్సలు మెదపలేదు. అయినా ఇది ఎలా సాధ్యమో మాకెవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు రోబో వివరించింది. మీ మాటలు నేను సెంటర్కు మెసేజ్ పంపాను. దాని ప్రకారం రోబో రెడీగా అన్నీ ఉంచింది అని. అంతలో ఒక రోబో మందుల పెట్టి తెచ్చింది. శ్రీకేతు, కవితలకు కొన్ని మందులు ఇచ్చి వేసుకోమంది. ఎందుకు అంటే మీకు షుగరు, ఐరన్ తగ్గినవి అంది. నిజమే, వాళ్ళు పొద్దున ఏమీ తినకుండా వచ్చారు. కానీ షుగరు, ఐరన్ లెవెల్స్ ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాము. మీ చేతికి ఒక బ్యాండ్ వేశాం కదా, ఆ బ్యాండ్ మీ శరీర పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైనప్పుడు మెడికల్ సెంటర్కి రిపోర్ట్స్ పంపుతుందని అసిస్టెంట్ రోబో చెప్పింది. కాఫీ, టీ తీసుకున్నవారు ఎంతసేపటికి తాగకపోతుంటే 10 నిమిషాల్లో తాగకపోతే ట్రైనింగ్ రోబోలు వచ్చి మళ్ళీ కాఫీలు వెనక్కి తీసేసుకుంటాయి. ఇప్పటికే 8 నిమిషాలు 8 నిమిషాలు గడిచిపోయింది. మీరు తొందరగా తాగండి అని చెప్పింది. ట్రైనింగ్ రోబోలంతా వచ్చి క్లాసులు కూడా తీసుకుంటే అని చెప్పనమాట. కంగారు పెట్టింది. ఒక రకంగా ఇష్టం లేకున్నా బలవంతంగా తాగారు. ఏమైందని అడిగితే రోబో ఇలా చెప్పింది. ఆరోగ్యానికి మంచిదని పుదీనా, తులసి, లవంగ, చెక్క లాంటి వాటితో టీ, కాఫీ చేస్తారు. మీ చేతి బాండు మీ శరీరానికి సరిపడే ఫ్లేవర్ ఏదో రిపోర్టు పంపింది. దాని ప్రకారం సప్లై చేశారు అని వివరణ ఇచ్చింది. అంటే 8 నిమిషాల నుంచి కాఫీ ఎదురుకుండా ఉన్న వాళ్ళు టీలు ఎందుకు తాగలేదంటే అవి వాళ్ళకి కాఫీ పొడితో, టీ పొడితో చేయకుండా ఆకులతో చేశారనమాట. అందువల్ల వాళ్ళు తాగలేదు. వాళ్ళని బెదిరించి లాస్ట్ 2 మినిట్స్లో వాళ్ళ చేత బలవంతంగా ఒక రకంగా తాగిచ్చింది. జ్యూస్ సెంటర్ నుండి బయటకు వచ్చాం. రోబో ఇక్కడే ఉండండి అని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇందులో కషాయం తాగినట్టుంది, నోరు చెడిందని సిగరెట్లు నోట్లో పెట్టి వెలిగించేలోపు ఒక క్యాన్సర్ నివారక రోబో మా ముందు ప్రత్యక్షమైంది. ఆ క్యాన్సర్ నిరోధక రోబో వచ్చి సిగరెట్ తీసుకుని ఆర్పేసింది. ఇక క్లాసు మొదలైంది. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కారకాలు వందల వేలల్లో ఉంటాయి. తాగేవారికి కాక పీల్చేవారికి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఇచ్చే ట్రీట్మెంటు, ఖర్చు, సమయం, బాధపడేవారి గురించిన ఒక వీడియో చూపించింది. పావుగంట గడిచి నాకు ఇంకా మీకు తాగాలనిపిస్తే మా సిగరెట్ తాగమని ఒక సిగరెట్ నోట్లో పెట్టి వెలిగించింది. దీంతో క్లాసు తీసుకుంటే తీసుకుంది కానీ సిగరెట్ నోట్లో పెట్టడమే కాక వెలిగించింది. ఆహా, ఏమి మర్యాద అని ఆనందపడ్డాం. ఆ ఆనందం కూడా ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే 2 దమ్ములు తాగి ఉక్కిరిబిక్కిరి అయ్యి నీకో దండం, నాకు సిగరెట్ వద్దు అని వికాసి తిరిగి ఇచ్చేశాడు. గ్లాసు నీళ్ళిచ్చి వెళ్ళిపోయింది ఆ రోబో. ఏమైందని అడిగితే భరించలేని ఘాటుగా ఉంది అన్నాడు. అసిస్టెంట్ రోబో ఇలా వివరించింది. యూకలిప్టస్, లవంగ, దాల్చిన చెక్క, తులసి, అల్లం వీటితో తయారు చేస్తారు. ఇక నుంచి ఏమైనా తినాలి, తాగాలి అంటే నాతో చెప్పండి. మీరు ఏమి చెయ్యాలో వద్దో చెబుతాను అని సలహా ఇచ్చింది. మీరు తప్పులు చేస్తూ ఉంటే అరగంట క్లాసులకే పోతుంది అన్నది రోబో. పావుగంటేగా ఇందాక వీడియో చూసింది ఉక్రోషంతో అన్నాడు వికాస్. మొదటి తప్పు కాబట్టి పావుగంట, రెండోసారి అరగంట, ఆపై గంట. తర్వాత సంఘసేవ చేయాలి అంటే పేషెంట్లకు హెల్పర్గా ఉండాలి. 1 రోజు నుండి నెలలోపు చేసిన తప్పుని బట్టి అసిస్టెంట్ రోబో చెప్పింది. మమ్మల్ని వదిలి నువ్వు ముందుకు వెళ్ళినందువల్ల ఇలా జరిగింది, లిఖిత్ అన్నాడు. ఓ అదా, మీకు డ్రోన్ వెహికల్ పిలవడానికి వెళ్ళాను. రోబో అంటుండగానే డ్రోన్ లాంచ్ అయింది.
అందరికీ సరిపడే డ్రోన్ వచ్చింది. సింగిల్, డబుల్ సీట్లు డ్రోన్లు ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ డ్రోన్లు తక్కువగా ఉంటాయి. ఎక్కడో దూరంగా బిజీగా ఉంటాయి. దాన్ని బుక్ చేయడానికి సిగ్నల్ కోసం ముందుకు వెళ్ళాను అని రోబో వివరించింది. డ్రోన్లో 6 సీట్లు ఉన్నాయి. అందరం ఎక్కి కాళ్ళు, చేతులు, నడుముకు బెల్టులు పెట్టుకున్నాక చెక్ చేసి డ్రోన్ పైకి లేచింది. మరి నీవు అన్నారు ఆడపిల్లలు. నాకు అన్ని మోడ్లు ఉన్నాయి. అంటే కారు, ఆటో ఇలా ప్రోగ్రామ్ చేశారంటూ డ్రోన్ మోడ్లోకి వెళ్ళి మా పక్కనే ఎగరసాగింది. పెద్ద మిషన్స్ తయారు చేసే యంత్రాల మీద ఎగురుతూ మాకు వాటి పనితీరు వివరించసాగింది రోబో. ఎగురుతూ ఉంటే ఎలా మాటలు వినిపిస్తున్నాయంటే